పులపాడు మండల ఎక్స్ ఎంపీపీ ఈయన టీడీపీ లీడరు. ఆయన ఈ అపార్ట్మెంట్లో ఆయన బిజినెస్ సంబంధించి వ్యవహారాలు చూసుకుంటుండగా ఆయన స్టాఫ్తో 7:34 మధ్యలో ఒక నలుగురు కుర్రాళ్ళు రావడం, అతన్ని స్టాబింగ్ చేయటం, మళ్ళీ 7:36కి అంతా కూడా ఇక్కడి నుంచి వాళ్ళు 2 వీలర్స్లో పరారు అవడం జరిగింది. సో అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అతను చనిపోవడం జరిగింది. సో ఈ టీమ్స్ అన్ని కూడా ఒంగోలు నగరంలో నాగులపులపాడు మాజీ ఎంపీపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముప్పవరపు వీరయ్య చౌదరి దారుణహత్యకు గురయ్యారు. మంగమూరు డొంక నుంచి కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్కి వెళ్ళేటువంటి సర్వీస్ రోడ్ లో ఆయన కార్యాలయంలో కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వారందరూ కార్యాలయంలో ఒక్కసారిగా చొరబడి ఆయన ఛాతి మీద కూడా విచక్షణ రహితంగా పొడిచినట్లు కూడా కొంత సమాచారం తెలుస్తా ఉంది. ఈ సంఘటన కూడా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారు కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. హుటాహుటిన 6 సిఐలను అదేవిధంగా 10 మంది ఎస్ఐలతో కూడినటువంటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ వేగవంతం చేసేలాగా కూడా ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వేరే చౌదరిని కిమ్స్ హాస్పిటల్లో మెరుగైన వైద్యరీత్యం ఆయన కిమ్స్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది. అక్కడ వైద్య చికిత్స పొందుతూ కూడా ఆయన మృతి చెందినట్లుగా కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఆయన మళ్ళీ రిమ్స్ కు తరలించడం జరిగింది. రిమ్స్ వద్ద కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయన మృతదేహాన్ని కూడా సందర్శించి నివాళులర్పించడం జరిగింది. ఒంగోలులో సంచలనం సృష్టించినటువంటి వేరే చౌదరి హత్యకు సంబంధించి కూడా ఇక్కడ పలు కథనాలు వినిపిస్తా ఉన్నాయి. పోలీసులు దీన్ని ఒక ఛాలెంజ్ గా కూడా తీసుకుని ఎస్పీ నేతృత్వంలో దర్శకంగా కూడా ఈ కేసును ఛేదిస్తామని ఎస్పీ మీడియాతో తెలపడం జరిగింది. మనం చూస్తున్నటువంటి విజువల్ లో కూడా వేరే చౌదరి కార్యాలయాన్ని కూడా మనం ప్రత్యక్షంగా లైవ్ లో కూడా చూడొచ్చు. అదేవిధంగా పైన ఆయన కార్యకలాపాలు నిర్వహించుకునేలాగా కూడా కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ టీం కూడా వేగవంతంగా వాటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. అక్కడ రూమ్ లో ఆయన విచక్షణ రహితంగా పడవటంతో ఇక్కడ కారులో ఎక్కించుకొచ్చే దాంట్లో కూడా ఇక్కడ కొన్ని మనకి బ్లడ్ మార్కులు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈయన మృతికి గల కారణాలను త్వరితగతిన పోలీసులు ఛేదించి మీడియాతో వివరిస్తామని చెప్పి ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ గారు ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు తెలియజేయడం జరిగింది.